ప్రభు యొక్క శరీర రక్తంలో పాలు పొందక పూర్వము మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుందాం. కొత్త నిబంధన గ్రంథంలో పేజీ సంఖ్య 12. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నాతో పలకండి, నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు సాయం కొరకే. ప్రేమగల తండ్రి, జీవుల ప్రభా, నీ నామను బట్టి నీ కృపను బట్టి వందనాలు తండ్రి. జీవజలపు ఊటగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. ఊట అయిన నా ప్రభా నీకే స్తోత్రాలు. మీరు జీవజలపు ఊటగా ఉండి ప్రభా నా జీవితంలో చచ్చిన స్థితిలో, మృతమైన స్థితిలో నశించిపోయిన నన్ను ప్రభా ప్రేమించి వెదకి ప్రభా నీ జీవాన్ని నాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. అంత మాత్రమే కాదు కానీ ప్రభా, మీరు జీవజలపు ఊటగా ఉండి ప్రభా నా జీవితంలో ఉన్న పాపమును అపవిత్రతను పరిహరించినందుకు, ప్రతి ఒక్క సమస్త పాపముల నుండి, సమస్త దుర్నీతి నుండి, సమస్త కల్మషము నుండి ప్రభా నీ అమూల్యమైన రక్తము చేత, ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత నన్ను పవిత్రపరిచిన నీ ప్రేమతో కొరికే ఉందనా యేసయ్యా. ఏమని కొని ఆడగలను, ఏమని స్తుతించగలను తండ్రి. నా జీవితంలో మీరు అనుగ్రహించిన గొప్ప రక్షణ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. అంత మాత్రమే కాదు కానీ ప్రభా తండ్రి, నా గొప్ప దేవా, నీ యొద్ద నాటే అనుభవాన్ని, నేను నమ్ముకునే అనుభవాన్ని ఇచ్చి ప్రభా ఎన్ని కష్టములు, శ్రమలు, బాధలు గుండా నేను వెళ్తున్నా నాకు చాలినంత దేవుడుగా ఉండి ప్రభా నా శ్రమల్లో, నా కష్టముల్లో నన్ను పచ్చగా ఫలించేడి వాడిగా, ఫలాభివృద్ధి నొందేవాడిగా నన్ను తండ్రి స్థిరపరిచిన నీ ప్రేమంతుల కొరకే వందనాలు చెల్లించుకుంటున్నాను. అంత మాత్రమే కాదు కానీ ప్రభా, ఎండిన నేల వంటి నా జీవితాన్ని, మహా ఎండకు కాలిన అరణ్యం వంటి నా జీవితాన్ని ప్రభా సమృద్ధి అయిన ఆ పరలోక రాజ్యంలో నాకు ప్రవేశం అనుగ్రహించినందుకు వందనాలు. నా బ్రతుకుని మార్చినందుకు వందనాలు. ఆ పునాదులు గల పట్టణానికి నన్ను వారసుడిగా చేసిన నీ ప్రేమంతుల కొరకే వందనాలు తండ్రి. ఏమిచ్చిన రుణం తీర్చుకోగలను ప్రభా, ఏమని కొని ఆడగలను, ఏమి ఇవ్వలేని వాడిని ప్రభా. నీ ఘనమైన పరిచర్యకు మరొకసారి నిలబడుతుండగా ఈ బలహీనుడిని బలపరచండి, నీ చిరుచాటు మరుగుపరచండి. నీ వాక్యపు వెలుగులో నా మటుకు నేను, మా మటుకు మేము పరీక్షించుకొని పరిశీలన చేసుకొని యోగ్యమైన రీతిలో నూతనమైన తీర్మానం కలిగి ప్రభా నీ శరీరక్తంలో పాలు పొందే భాగ్యం మాకు దయచేయండి. కనికరించండి, కృప చూపిస్తురండి. మరొకసారి పనినిది, పరిచర్యనిది ప్రభా, మహిమ కేవలం నీకు మాత్రమే చెల్లిస్తుంది. ఈ కొద్ది స్తుతి ఆరాధన త్వరలో రానే ఉన్న జీవ జలపు ఊటైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ కొద్ది స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. పదకొండవ అధ్యాయం 29వ వచనం ఒకరు చదవండి. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. చాలండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు అంటున్నాడు, ఓ సియోను సంగమా, మీ యొక్క ఆత్మీయమైన జీవితములో, మీ క్రైస్తవ జీవితములో మీరు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో నేను మీకు నేర్పుతాను. మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడండి. ప్రభువు నేర్పడానికి సిద్ధంగా ఉన్నాడు. అమ్మ ఇటు గమనించండి, ఇంత సన్నగా ఉన్నాను, నేను కనబడట్లే మీకు? మీ కుమారుణ్ణి, మీ అన్నని, మీ తమ్ముణ్ణి నేను కనబడట్లే? ఇంత నెమ్మదిగా చెబుతున్నా. నా మాటలు ఏందో మీకు గమనాన్ని ఉంచాలండి. ఎవరు వచ్చినా పిడుగు పడినా మీరు పక్కకు కూడా చూడకూడదు. ఇది నేర్చుకోవాలా? సరే, మంచిది. కొద్దిగా అయిపోతే గలిబిలి అయిపోద్ది. నా మాటలు ఏందో మీరు గమనాన్ని ఉంచాలి. సరే, మంచిది. ఆయన నేర్పడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఏమి నేర్పుతాడు ప్రభు? మనం ఏమి నేర్చుకోవాలా? ఆయన నేర్పినే మన భక్తి జీవితంలో ఉన్నాయా లేదా? మనం పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం,
లేకపోతే నేర్చుకొని ఓ నూతనమైన తీర్మానంతో ప్రభు యొక్క శరీరక్తంలో పాలు పొందుదాం. ఆయన నేర్చుకుని అంటున్నాడు. మరి మనం ఏమి నేర్చుకోవాలా? మొట్టమొదటగా రండి, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 33వ వచనం. కీర్తన యెహోవా అమ్మ సౌర గట్టి దౌర కొద్దిగా. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. చాలండి, తలపైకి ఎత్తండి. మీరు ఇది గమనాన్ని ఉంచుకోవాలా. మీరు ఇప్పుడే బైబిల్ గట్టిగా చదివితే ఎట్ట? గట్టిగా చదవమాకండి, నా మాటలు వినండి. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు అంటాడు, యేసయ్యా నేను నీ యొద్ద నేర్చుకుంటానయ్యా. నాకు నువ్వు ఏం నేర్పాలో తెలుసా? నీ కట్టడలను చదవండిరా. నీ కట్టడలను అనుసరించుట. ప్రభా నువ్వు ఏం నేర్పాలో తెలుసా నాకు? నా ఆత్మీయమైన జీవితంలో, క్రైస్తవ జీవితంలో నేను చక్కగా ఫలించడి కొమ్మగా నేను ఉండాలంటే, నీ రాజ్యానికి యోగ్యుడిగా చేరాలి అంటే, నేను నా ఆత్మీయమైన జీవితంలో ఏం నేర్చుకోవాలంటే, నీ కట్టడలను అనుసరించి జీవించటం, నీ ఆజ్ఞలు గైకొనటం. 73వ వచనం కూడా చదవండి. కీర్తన 119:73. నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. ప్రభా నా ఆత్మీయమైన జీవితంలో నేను ఏమి నేర్చుకోవాలో తెలుసా? నీ కట్టడలను నేర్చుకోవాలా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుట, నీ ఆజ్ఞానుసారంగా నేను జీవించుట నేను నేర్చుకోవాలా. ఇది ప్రాముఖ్యమైందండి. ఎంతవరకు నేర్చుకోవాలా ఆయన కట్టడలు, ఎంతవరకు నేర్చుకోవాలా ఆయన ఆజ్ఞలంటే మనం చదువుకున్న భాగంలోనే ఉంది. ఈయన ఎంతవరకు నేర్చుకుంటాడంటే దావీదు చెప్తున్నాడు 33వ వచనం 2వ భాగం, లేకపోతే కంటిన్యూషన్ చదవండి 33వ వచనం. అప్పుడు నేను కడమట్టుకు ఓ యేసయ్యా నీ ఆజ్ఞలు నీ కట్టడలు నేను నేర్చుకొని ఎప్పుడు దాకా వాటిని అనుసరించి నడుస్తానో తెలుసా? కొద్ది కాలం వరకు కాదు, ఆదివారం మాత్రం కాదు, కడమట్టుకు నా జీవిత కాలమంతా, నా ఆయుష్ దినములు పూర్తయ్యే వరకు నేను నీ కట్టడలను నీ ఆజ్ఞలను గైకొంటాను. ప్రియమైన సంగమా, ఇది మనం నేర్చుకోవాలా మన ఆత్మీయమైన జీవితంలో. ఏమి నేర్చుకోవాలా? ఆయన కట్టడలు ఆయన ఆజ్ఞలు మనం నేర్చుకోవాలా, మన పిల్లలకి నేర్పాలా. ఆయన ఆజ్ఞలను ఎప్పుడు మనం నేర్చుకుంటామో తెలుసా? ఆయన ఆజ్ఞలను అనుసరించి ఎప్పుడు మనం జీవిస్తామో తెలుసా అండి? చదువుతారా మాట? యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడలా చాలండి. ఇక చూడండి, అక్క నా మాటలేని గమనించండి, మీరు తీయొద్దులే కానీ. అక్కడ చెల్లి చదివిద్ది, ఇంకో సహోదరు రాలేదా? సండే స్కూల్లో ఉందా? సరే మంచిది. ఇక్కడ అంటాడు భక్తుడు, దేవుడు అంటాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడలా ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తా ఉంటానా? ఆయన ఆజ్ఞలను గైకొంటాం. నువ్వు ఆయన ఆజ్ఞలను గైకొనాలంటే, ఆయన కట్టడలను గైకొనాలంటే ముందు మనం ఏం చేయాలా? ఆయన్ని ప్రేమించాలా. ఆయన ఎందుకు ప్రేమించమన్నా? కూర్చున్నా యేసయ్య అంటాం, నించున్నా యేసయ్య, తినేటప్పుడు యేసయ్య అంటాం, పడుకునేటప్పుడు అనవను. మరి అడు చూస్తున్నాం ఏంటి? ఏ పని ప్రారంభించినా అసలు ప్రభువా నీ పేరు చెప్పకుండా అసలు మేము జీవించగలుగుతామా? పేరు చెప్పడం కాదు, ఆయన్ని ప్రేమించాలా. ఆయన్ని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైకొంటాం. ఏంటి ఆయన ఆజ్ఞలు? అబద్ధం ఆడకూడదు, పరిశుద్ధంగా ఉండాలా, వ్యభిచరింపకూడదు, నీ పొరుగువాన్ని ఏదైనా ఆశింపకూడదు, ఆయన తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు, ఏ విగ్రహమును చేసుకొనకూడదు, నీ తల్లి తండ్రిని సన్మానించాలా, నీ అత్త మామని ప్రేమించాలా. ఎన్ని ఆజ్ఞలండి. మనకు తెలియదు ఏముంది? మన ఎబ్రోనుల కంట సమృద్ధి అయిన వాక్యము. ఎలాంటి వాక్యం అంట? కొద్ది గట్టిగా చెప్పాలా. మీటింగ్ అయిపోయేటప్పుడు ఎలా ఉండాలంటే, అబ్బా తొందరగా పోతున్నాడు అని గట్టిగా చెప్పాలా. అయిపోతుందని ఏం చెప్పాలా? కొద్ది గట్టిగా చెప్పండి అమ్మా. అబ్బా ఎంత గట్టిగా చెబుతున్నారు. మిమ్మల్ని గనక తీసుకొని మిమ్మల్ని సాక్ష్యానికి పెట్టాలా. నాకు ఎవరు దొరకట్లే మీ పేర్లు రాద్దామంటే మీరు ఎంత గట్టిగా చెప్తారో. సరే మంచిది. ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చింది మన పాఠం?
ఆ? ఆయన్ని ప్రేమించాలా. ఆయన్ని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైకొంటాం. ఆయన్ని ప్రేమించాలా. ఆయన ప్రేమిస్తే ఆయన చెప్పినట్టు చేస్తాం. ఆయన ఆజ్ఞలు అంటే ఏంటండి? ఆయన చెప్పినట్టు చేయడమే. ఆయన వాక్యానుసారంగా జీవించడమే. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండటమే. మన దేవుడు అబద్ధం ఆడొద్దన్నాడు, అబద్ధం ఆడకుండా ఉండటమే. పొరుగు అనేది ఏది ఆశించకుండా ఉండటమే. ఈర్ష్య, అసూయ, కలహము, ద్వేషము ఇవన్నీ లేకుండా ఉండటమే. దేవుడు అంటాడు నువ్వు నిర్మలంగా ఉండాలా, నువ్వు పరిశుద్ధంగా ఉండాలా. ఎప్పుడుంటావో తెలుసా? నా ఆజ్ఞలను గైకొన్నప్పుడు, నా కట్టడలను నువ్వు అనుసరించినప్పుడు. నువ్వు కడమట్టుకు అనుసరించాలా. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన నేర్చుకోవటం మాత్రమే కాదు కానీ తన కుటుంబానికి, తన పిల్లలకు కూడా నేర్పుతున్నాడు. ఎవరు చదువుతారు? ఆయన ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలగజేయనట్లు అతని తరువాత తన పిల్లలను, అతని ఇంటివారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించెను. చాలండి. ఈ మాట ఎప్పుడు రాయబడింది? అబ్రాహాముకు పిల్లలు పుట్టి, వాళ్ళకి పిల్లలు పుట్టి, మనవళ్ళు మనవరాలైనప్పుడు రాయబడలే. ఈ మాట దేవుడు చెప్పినప్పుడు అబ్రాహాముకు సంతానం లేదు. చూడండి, అబ్రాహామును మనసును ఎరిగిన దేవుడు. అబ్రాహాము ఎంతగా దేవుని ప్రేమిస్తే దేవుడు అబ్రాహాము గురించి ఈ మాట చెప్తాడండి. అబ్రాహాము గురించి అంటే దేవుడు ముందుగానే చెప్తున్నాడు. అబ్రాహాము ఎలాంటి వాడో తెలుసా? తన ఇంటి వారికి, తన పిల్లలకు నీతి న్యాయములను అనుసరించుట, దేవుని ఆజ్ఞలు గైకొనుట అతడు నేర్పుతాడు వాళ్ళకి. ఎందుకంటే అతడు నేర్చుకున్నాడు. ముందు అతడు నేర్చుకున్నాడండి. అవునా కాదా? అతడు నేర్చుకున్నాడు. తన పిల్లలకు కూడా ఎలా ఉన్నాడు? నేర్పాడు. ఒక ఆవిడంట గాంధీ గారి దగ్గరికి తన పిల్లగాడిని తీసుకొని పోయిందంట. ఎక్కడ తీసుకొని పోయిందంట? చెప్పాలి, కొద్దిగా మీరు యాక్టివ్ ఉండాలండి. గాంధీ గారి దగ్గర తీసుకొని పోయిందంట. తీసుకొని పోయి గాంధీ గారు మా పిల్లగాడు విపరీతమైన బెల్లాన్ని తింటున్నాడండి, వాడికి ఎంత చెప్తున్నా వినట్లా, ఆ బెల్లం తినొద్దని మీరని చెప్పండి పెద్దోళ్ళు అంటే, సరే అమ్మా ఒక వారం అయిన తర్వాత రమ్మన్నాడంటండి. ఏమన్నాడంట? అప్పుడు చెప్పొచ్చుగా. అప్పుడు చెప్పకుండా ఒక వారం అయిన తర్వాత రమ్మన్నాడంటండి. సరే అని ఒక వారం అయిన తర్వాత పోతే అప్పుడు చెప్తున్నాడు, అరే నువ్వు బెల్లం తినమాకురా అనంట. ఆ తల్లికి ఆశ్చర్యం వేసిందంట. నాకు వచ్చిన డౌట్ ఆమెకు వచ్చి అడిగిందంట, గాంధీ తాత మొన్న వచ్చినప్పుడే చెప్పొచ్చు కయ్యా అంటే ఆయన అన్నాడంట, అమ్మా నీ కుమారుడికి చెప్పక తొలికి నేను కూడా బెల్లాన్ని విపరీతంగా తింటాను. నాకు ఇష్టమైనది ఆ బెల్లం. ముందు నేను ఈ వారం మానేసి అప్పుడు వాడితో చెబుదామని నేను వారం తర్వాత రమ్మన్నా. ఇప్పుడు నేను బెల్లం తింటాం మానేసా కాబట్టి వాడికి ఇప్పుడు నేను చెప్పగలుగుతా. ప్రియమైన సంగమా, ముందు మనం నేర్చుకుంటే దేవుని ఆజ్ఞలు, మనము దేవుని ప్రేమించడం నేర్చుకుంటే మన పిల్లలను కూడా ఆ విధంగా తయారు చేయవచ్చు, సిద్ధపరచవచ్చు. జాగ్రత్త. అబ్రాహాము గురించి దేవుడు చెప్తున్నాడు, ఎంత ఉన్నతంగా చెప్తున్నాడంటే, అబ్రాహాముకు సంతానమే లేదు. అబ్రాహాము గురించి నాకు తెలుసయ్యా, ఆ అబ్రాహాము ఎలాంటివాడో తెలుసా? తన ఇంటి వారికి, తన పిల్లలకు నా ఆజ్ఞలు నేర్పుతాడు. నా ఆజ్ఞలు గైకొనే విధముగా వారిని తీర్చిదిద్దుతాడు. మంచి భక్తులుగా వారిని సిద్ధపరుస్తాడు. ప్రియమైన సంగమా, ఇలాంటి అనుభవంలోకి నేను రావాలని ప్రభు కోరిక ఉన్నది. దావీదు అంటాడు, ప్రభువా నీ కట్టడలను నాకు నేర్పు, నీ ఆజ్ఞలను నేను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయ్యా. ఈ ఆజ్ఞలు, నీ కట్టడలను ఎంతవరకు అనుసరిస్తా తెలుసా? కడమట్టుకు, నా జీవిత యాత్ర ముగించే వరకు నీ వాక్యానుసారంగా నేను జీవిస్తా. అందుకే అంటాడు ఒక చక్కని మాట, కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం. కీర్తన 40వ అధ్యాయం 8వ వచనం. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఏమంటాడండి? నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఎవరు చిత్తాన్ని నెరవేరుస్తారు? ఆయన ఆజ్ఞలు గైకొనేవారే. ప్రియమైన సంగమా, మనం ఏమి నేర్చుకున్నాం, ఏమి నేర్పిస్తున్నాం? అందుకే దేవుడు అంటాడు, ఓ సియోను సంగమా నా యొద్ద నేర్చుకునుడి. ఏం నేర్చుకోవాలా? నన్ను ప్రేమించడం ఎలాగో, నా ఆజ్ఞలు గైకొనటం ఎలాగో, వాటిని జీవితాంతం ఎలా నేర్చుకోవాలో నా యొద్దకు రండి. నేనేం చేస్తా మీకు? ఒక దావీదు వలె, ఒక అబ్రహాము వలె. వారు మాత్రమేనండి
మనందరికి ఇష్టమైన వచ్చిన ఒకటి ఉంది, చూడకుండా చెప్పాలా. యోషువ గ్రంథం 24:15. బా, అదేనన్నా యోషువనేనన్నా? చెప్పరేమండి అక్క, చెప్పండి అక్క. అన్న రైట్. నేనును నా ఇంటి వారును, అబ్బా బ్రతికిచ్చారు చివరికి. కళ్ళు తిరిగి పడిపోతానేమనుకున్నా. నేనును సర్వ సమాజము కొన్ని లక్షల మంది దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. దేవుడు చేసిన మేలు మర్చిపోయారు. ఐగుప్తు నుంచి వచ్చారు, ఐగుప్తు నుంచి విడిపించిన దేవుని మర్చిపోయారు. ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుని మర్చిపోయారు. ఆకాశం నుండి మన్నా కురిపించిన దేవుని మర్చిపోయారు. అద్భుతములు చేసిన దేవుని మర్చిపోయారు. ఆశ్చర్య కార్యములు చేసిన దేవుని మర్చిపోయారు. అవునా కాదండి? 40 సంవత్సరాలు నడిపించిన దేవుని మర్చిపోయారు. 40 సంవత్సరాలు నడిస్తే వారి వస్త్రము పాతగిలలేదు, వారి చెప్పుల వారు తెగిపోలేదు. అబ్బా, ఇన్ని మేలు చేసిన దేవుణ్ణి వాళ్ళందరూ మర్చిపోయారంటండి. కానీ ఎవరు మర్చిపోలేదంట? యోషువ మాత్రమే కాదు, ఆయన కుటుంబం కూడా మర్చిపోలే. మేము ఎట్లా మర్చిపోతాం? దేవుడు చేసిన మేలులను, దేవుడు చేసిన త్యాగమును మేము మర్చిపోలేం. అందుకే అంటాడు, సర్వ సమాజం ఎదుట అంటాడు, ఓ ఇశ్రాయేలులారా, మీరు ఎవరినైనా సేవించండి, కానీ నేను అంటే బాగుండేది. నేను అనకుండా దాన్ని కంటిన్యూషన్ చేశాడు. ఏమన్నాడు? నేనును నా ఇంటి వారును యెహోవాను. ఎంత చక్కగా పెంచుంటాడండి ఆ కుటుంబాన్ని. ఆ మాట అన్నప్పుడు ఏలు పెట్టి చూపించేవాడు ఎవడు? ఓ భలే చెప్పావులే అయ్యా, నీ కొడుకు మాతో పాటు సినిమాకి వచ్చాడు. ఆహా, మీ అమ్మాయి కూడా మొత్తం బొట్లు, చెవులకు అయ్యి, ఇవన్నీ పాపిడి పిల్లలు ఇవన్నీ పెట్టుకుంది. ఒక్కరు అన్నారండి, ఒక్కరు మాట్లాడారండి. ఒక ప్రత్యేకమైన విధానం. అమ్మా, దేవుని ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించడం అంటే యేసే కొరకు నమ్మకంగా, రోషంగా బ్రతకటం. ఓ ప్రత్యేకమైన జీవన విధానం. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే, ఈ దరి నుంచి ఆ దరికి కొట్టుకొని వచ్చినవాడు. ఈ దరి నుంచి ఆ దరికి వచ్చినాడు మళ్ళీ అన్ని ఇంటికి వెనకొస్తాడండి తిరిగి. ఒకవేళ వెనకాలకి వస్తే, వెనుకకు తిరిగి వస్తే ప్రవాహంలో కొట్టుకొని పోతాం. ఓ ప్రత్యేకమైన జీవితం. ప్రభు అంటున్నాడు, నా యొద్ద నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలా? ఆయన ఆజ్ఞలు అంటాడు, ప్రభా కడమ వరకు ఈ కట్టలను నీ యొక్క అనుసరి. అబ్రాహాము ఆ విధంగా దేవుని ఆజ్ఞలను గైకొన్నాడు. యోషువ ఆ విధంగా గైకొన్నాడు. మన కుటుంబానికి ఏర్పడి కూడా వ్యక్తి ఆయన చెప్పి అవుతారా? యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18. నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండల మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా చేతి వలనే సూచనలు గాని మహత్కార్యములు గాను ఇశ్రాయేలీయుల మధ్యలో. అబ్బా, ఏమి సాక్ష్యం అండి! యెషయా అంటాడు, ఓ సియోను సంగమా, ఓ ఇశ్రాయేలులారా, నేను పెద్ద ప్రవక్తను. బైబిల్లో పెద్ద ప్రవక్త ఎవరు తెలుసండి? పెద్ద ప్రవక్తలో మొదటివాడు ఎవరంట? గట్టి చెప్పండి, నేను చెప్తూనే ఉన్నా కదండి. ప్రశ్న నేను అడుగుతున్నా, సమాధానం నేను చెప్తున్నా కదా. ఎవరంట? పెద్ద ప్రవక్తల్లో ప్రముఖమైన వాడు ఎవరు? యెషయా. 66 అధ్యాయాలు కలిగిన పుస్తకాలు. బైబిల్లో ఎన్ని పుస్తకాలు? యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు? క్రీస్తు యొక్క జననం రాశాడు, క్రీస్తు యొక్క మరణం రాశాడు. అవునా కదండి? పెద్ద ప్రవక్తల్లో ప్రముఖమైన వాడు. ఆయన అంటాడు, ఆయన మాత్రమే కాదు, నాకు ఇచ్చిన పిల్లలను ఎలా ఉన్నాం మేము? సియోను కొండల మీద నివసించి యెహోవా చేతి వలనే సూచనలుగా మహత్కార్యములుగా మనము మన పిల్లలు ఎలా ఉండాలా? మహత్కార్యములుగా ప్రభువుకు భయపెట్టే వారంగా పడిపోయి ఉన్నా, తప్పిపోయి ఉన్నా, నీ మందిరానికి వస్తే హాయిగా నిద్రపోతామయ్యా. అసలు ఆయన తిరుగు నుంచి వచ్చిన గట్టిగా అరిచినా మేము పొరపాటు కూడా పలకమయ్యా. ఎవరొచ్చినా మేము తిరిగి చూస్తామయ్యా. ఏం నేర్చుకుందాం, ఏం తీర్మానం చేసుకుందామంటండి? ప్రభా, మేము జీవించినంత కాలము నీ ఆజ్ఞలను, నీ కట్టడలను మేము అనుసరించి నడుచుకునేట్లు మేము నేర్చుకుంటాం ప్రభా. ఈ తీర్మానంలోకి వస్తాం. అబ్రహాం మాత్రమే కాదు, దావీదు మాత్రమే కాదు,
యోషువ మాత్రమే కాదు, యెషయా మాత్రమే కాదు, వారి సర్తాన మా పేరు కూడా రాసుకుందాం వద్దా? మొట్టమొదటిగా ఆయన కట్టడలను ఆజ్ఞలను మనం నేర్చుకునే వారంగా ఉండాలి. రెండోదిగా రండి, మనం ఏం నేర్చుకోవాలా? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ 5:8. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనిను. అబ్బా, ఏం చక్కని మాట అండి. ఇక్కడ ఏ భక్తుని గురించి చెప్పాలా? దేవుడే నీకు నాకు మాదిరి నుంచిపోయాడు. ఎవరు నేర్చుకున్నారంట విధేయత? మన పాస్టర్ గారా? మన సంఘ పెద్ద? మన ఊరు ఎమ్మెల్యే గారా? ఎవరంటండి? పరమాత్ముడైన దేవుడే తన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడంటండి? విధేయత నేర్చుకున్నాడంటమ్మా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. నేటి దినాల్లో అవసరమైనది. కుటుంబంలో, సంఘములో ఇది ప్రాముఖ్యంగా ఉండవలసింది ఏంటంట? విధేయత. అన్నీ వేసి చూడు, నన్నేసి చూడమందంట. ఎవరు? అబ్బా, ఉప్పన కొద్దిగా గట్టి చెప్పండి. ఎక్కువ వేశారు కొంపతీసి, తక్కువేనమ్మా. అన్నీ వేసి చూడు, నన్నే చూడమందంట. అలాగే క్రైస్తవ జీవితంలో ఏముండాలా? విధేయత ఉండాలి. ఈ విధేయత ప్రభువుకు చాలా అవసరమైనది, క్రైస్తవునికి చాలా అవసరమైనది. అవునా కదండి? అబ్రాహాము ఎందుకు దేవుని స్నేహితుడయ్యాడు? అబ్రాహాము విశ్వాసులకు తండ్రి ఎందుకు అయ్యాడు తెలుసా? దేవుడు చెప్పింది చెప్పినట్టు చేశాడు. ఏం చేశాడు? చదువుతారా? ఆదికాండం 12వ అధ్యాయం 1 వచ్చిన. త్వరగా అందియాల. ఆదికాండం 12:1. నువ్వు యెహోవా నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చాలండి. అంతకుముందు దేవుడు అబ్రాహాము పరిచయం ఉన్నాడా చెప్పాలన్నా? లేడు. దేవుడు అబ్రాహాము పరిచయం లేడు. అబ్రాహాము ఏం చేసేవాడు? ఎలాంటప్పుడు దేవుడు పిలిచాడు? యోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. యోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. త్వరగా యోషువ 24వ అధ్యాయము 2. ఇట్లా నేను అబ్రహామునకును నాహోరుకును ఏం చేసేవాళ్ళంటే, అబ్రహాం గారు ఏం చేసేవాడంట? మనలాగానే అన్య కుటుంబం నుంచే వచ్చాడు. ఏం చేసేవాడంట? విగ్రహములను పూజించేవాడు. వాళ్ళ వ్యాపారం ఏంటో తెలుసండి? వాళ్ళ నాన్న తెరాహు శుభ్రంగా విగ్రహాలన్నీ తయారు చేస్తే ఈయన తట్లో పెట్టుకొని తల మీద పెట్టుకొని అమ్ముకొని వచ్చేవాడంట. విగ్రహాలను అమ్ముకునే వ్యాపారం వాళ్ళది. విగ్రహాలను తయారు చేసే వ్యాపారం, విగ్రహాలను సేవించే పూజించేవారు వాళ్ళు. అలాంటి వ్యక్తిని దేవుడు దర్శించాడు. అబ్రాహామా, నువ్వు లే, నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి నువ్వు రా, నేను చూపించే దేశం కంటే మనం ఏమంటాం? ఓ నా కుమార్తె, నా కుమారుడా, ఏలూరు నుండి నువ్వు రా అన్నారు అనుకో. నేనేనా యేసయ్యా? నన్నేనా? ఎన్నున్నాయి అనుకున్నావు అంటే మనం వస్తామండి. పొరపాటును కూడా రావు. ఇప్పుడు వచ్చి పరలోక రాజ్యానికి రమ్మని వస్తాం మనం. ప్రభు కొద్ది టైమి, మాకు రావాల్సిన బాకీలు ఉన్నాయి, మా అమ్మాయి పెళ్లి చేయాలా, మా అబ్బాయి పెళ్లి చేయాలా, మన వాళ్ళు చూడాలా, మనం దేవునే టైం అడుగుతాం. మనం ఎంత మంచి వాళ్ళు అంటే అంత మంచి వాళ్ళు. ఏమండి? అబ్రాహాము విగ్రహారాధికుడిగా ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. ఎలా వచ్చాడో తెలుసా? చదువుతారన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ 11:8 చివరి భాగం. హెబ్రీ 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి బయలు వెళ్ళెను. బాగా వినండి. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక, అబ్బా ఏం చక్కని మాట అండి. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు, కానీ ఏం చేశాడు? వెళ్ళాడంతే. దేవుని మాట విన్నాడంతే. విధేయత చూపించాడంతే. తాను ఎక్కడికి వెళ్ళాలో ఎరుగక వెళ్ళాడు. అబ్బా, అందుకే చరిత్రలో నిలిచిపోయాడు.
జీవగ్రంథంలో తన పేరుని సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. విశ్వాసులకు తండ్రిగా చేయబడ్డాడు. అంతే. ఆదికాండం 24:1 ఉంటుంది, అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడెను. కారణం ఏంటి? విధేయత. దేవుడు చెప్పాడు, చేశాడంతే. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా వెళ్ళాడంటండి. అందుకే గొప్ప భక్తుడయ్యాడు. నీకు నాకు మాదిరయ్యాడు. దేవుడు అంటున్నాడు, ఇలాంటి విధేయత నీవు నేర్చుకోవాలా, లోబడే హృదయం నేర్చుకోవాలా. కీర్తనకారుడైన దావీదు అంటాడు, కీర్తన 51:17, త్వరగా కీర్తన 51:17, విరిగిన మనసే నీకు ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యం చేయవు. ఓ యేసయ్యా, నీకెవరు కావాలో తెలుసా? నీకేం కావాలో తెలుసా? విరిగి నలిగిన హృదయం కలిగిన వాళ్ళు కావాలా, తగ్గింపు జీవితం కలిగిన వాళ్ళు కావాలా, లోబడే వాళ్ళు కావాలా, విధేయత కలిగిన వాళ్ళు కావాలా. విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైనది. నువ్వు అన్ని అలక్ష్యం చేయవు. కీర్తన యెషయా గ్రంథం 66:2 ఉంటుంది, ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను. ఆయన మాట వినేవాడు కావాలి, ఎదురాడేవాడు కాదంటండి. ఆయన మాట వినేవాళ్ళు కావాలా. అబ్రాహాము వలె విధేయత కలిగిన వాళ్ళు కావాలి. పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయటికి వెళ్ళాడు. మళ్ళీ ఆదికాండం 22:1 ఉంటుంది, ఎవరు తీయొద్దులే కానీ నీ కొడుకుని తెచ్చి, నీ కుమారుని తెచ్చి, నీ ఒక్కడైన కుమారుని తెచ్చి నాకేమేమన్నాడు? బలిగా అర్పించమన్నాడు. ఏమైనా మాట్లాడాడండి? ఎదురాడా? చారక్కకి ఏమని చెప్పాడా? ఎవరికేం చెప్పాలా? అంతే, పట్టుకున్నాడు, తీసుకొని పోయాడు. దేవుని బలి ఇవ్వడానికి కూడా సిద్ధపడుతూ వచ్చాడు. విధేయత అంతే, ఓ ప్రత్యేకమైన జీవితం. అమ్మ, దేవుడు ఈరోజు ఏమీ కోరట్లా, మన హృదయాన్ని విరిగి నలిగిన హృదయం కలిగిన వారంగా ఉండాలి. ఆయన మాట వినే వారంగా ఉండాలండి. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, చదువుతారా? దినవృత్తాంతములు 2వ గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రత్యక్షత కలిగిన దినములలో దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. ఎవరండేనా? ఉజ్జియా. అమ్మా, 2వ దినవృత్తాంతం దొరికిందా? దొరకపోతే వద్దు, వదిలేసేయండి. నేను తర్వాత చెప్తా. మీరు మంచోళ్ళు, నా మాటలు వినండి చాలు. ఆ టైం తిరిగిపోతుంది. నేను వచ్చినప్పుడే నా ఎదురుగా అకులాన్నే కూర్చుంటాడు, నన్ను భయపెట్టడానికా? సరే, మంచిది. 2వ దినవృత్తాంతం 26:5 ఉంటుంది, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము అతడు వర్ధిల్లేను. ఎవరైనా? ఉజ్జియా. మంచి రాజు, మంచి ఆత్మీయుడు. 52 సంవత్సరములు ఇశ్రాయేలును పరిపాలించిన రాజు. అందరికంటే ఎక్కువగా పరిపాలించిన రాజు ఎవరున్నారు చెప్తారా? పేరు చెప్తారా? ఇశ్రాయేలుని, యూదుల్ని అత్యధిక కాలం వెళ్ళిన రాజు మనష్షే. రైట్ అన్నా? మనష్షే ఎన్ని సంవత్సరాలు చెప్తారన్నా? 55 సంవత్సరాలు వెళ్ళాడు. మనష్షే తర్వాత మళ్ళీ ఉజ్జియా అని ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడంట? 52 సంవత్సరాలు వెళ్ళాడు. కారణం ఏంటో తెలుసా? అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. ఎంతగా వర్ధిల్ల చేశాడంటే అదే 26వ అధ్యాయం 15వ వచనం చివరి భాగం. 26వ అధ్యాయం 15వ వచనం చివరి భాగం. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను కనుక అతని కీర్తి దూరముగా. అబ్బా, ఇప్పుడు దాకా బాగుందండి. 26వ అధ్యాయం 1వ వచనం 15వ వచనం దాకా ఉజ్జియా ఆత్మీయత కనబడిద్ది, భక్తి కనబడిద్ది, దేవునికి లోబడే జీవితం కనబడిద్ది. అప్పుడు దాకా దేవుడు ఏం చేశాడంటే ఆశ్చర్యకరమైన సహాయాన్ని కలగజేశాడంటే ఆశ్చర్యకరమైన సహాయాన్ని కలిగి స్థిరపడిపోయాడు. స్థిరపడిన తర్వాత ఆయన కీర్తి ఏమైపోయింది? దూరంగా వ్యాపించింది. ఇప్పుడు అసలు సంగతి ఇప్పుడు వచ్చిందండి. ఇప్పుడు చదవండి 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి, చాలండి, ఏమైపోయిందంట? మనం కూడా స్థిరపడిన దాకా నమ్మకంగా ఉంటాం. వామ్మో యేసయ్యా, వామ్మో తప్పిపోకూడదు, వామ్మో తొలగిపోకూడదు, నమ్మకంగా ఉండాలా. ఈయన కూడా మళ్ళాంటోడేనండి. వాళ్ళందరూ కూడా మళ్ళాంటి వాళ్ళే.
స్థిరపడిన తరువాత ఇక కడుపు నిండింది, అన్ని సమకూర్చుకున్నాడు, ఇక నాకేం కాదనుకున్నాడు. స్థిరపడిన తర్వాత ఏమైపోయిందంట? గర్వం వచ్చేసింది. బైబిల్లో రాయబడిందమ్మా, నాశనంకు ముందు గర్వం నడుచుంది, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు జాగ్రత్త సుమా. మనకు ఒక పాట ఉంది, జాగ్రత్త భక్తులార పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చును, వందనం హోసన్నా వందనం హోసన్నా, రాజాతి రాజు వచ్చును, రాజాతి రాజు వచ్చును. అక్కడ చెబుతున్నాండి, జాగ్రత్త ఓ భక్తులారా, జాగ్రత్త. నువ్వు స్థిరపడిన తర్వాత, దేవుని జీవితంలో మేలు చేసిన తర్వాత, నీకు అన్ని సమకూర్చిన తర్వాత ఉజ్జియా వలె గర్విస్తావేమో, జాగ్రత్త. గర్వం వల్ల ఏమైపోయాడు తెలుసా? పతనమైపోయాడు, పాడైపోయాడు. నొసట కుష్ఠరోగం వచ్చింది. ఘనమైన చరిత్ర కలిగి ఉండాలా, అతని గురించి పేజీలు పేజీలు రాయాలా. అంత మంచి భక్తుడు. 15వ వచనం దాకా ఆశీర్వాదం, 16వ వచనం కాడించి పతనం. కారణం ఏంటి? గర్వము. ఇది క్రైస్తవునికి పొరపాటు ఉండదు. ఎవరికి ఉండకూడదు? బైబిల్ పట్టుకున్న భక్తుడికి ఈ గర్వం ఉండకూడదు. ఏముండాలా? విధేయత ఉండాలి, లోబడే జీవితం ఉండాలా. లోబడే జీవితం ఉంటే, బైబిల్లో మనందరికి ఇష్టమైన వాక్యం ఉంది కదా, అందరికీ తెలుసు. తన్ను తాను తగ్గించుకున్నవాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు. పాట పాటే, పట్టం పట్టమే. అమ్మా, తగ్గింపు కావాలా. దేవునికి ఎవరు కావాలా? దేవుని రాజ్యంలో ఎవరు ఉండాలా? విధేయులు ఉండాలా, తగ్గించుకునేవారు ఉండాలా. అబ్రహాము తగ్గించుకున్నాడు, కానీ ఉజ్జియా ఏం చేశాడంట? ఫస్ట్ బాగానే ఉన్నాడు, దినములు గడిచే కొద్దీ స్థిరపడిన తర్వాత ఏమైపోయాడంట? గర్వించి చెడిపోయాడు. జాగ్రత్త సుమా. దేవుడు అంటున్నాడు, ఆయనకి విధేయులు కావాలా. ఎవరు కావాలా? లోబడేవారు కావాలా. మోషే గురించి రాయబడింది సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో, భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు. అప్పా, ఆయన జీవితం చూడండి, ఎక్కడున్నా సాగిలపడుతూ వచ్చాడు, ఎదురాడినా సాగిలపడుతూ వచ్చాడు, రాళ్ళతో కొట్టంగా చూసినా సాగిలపడుతూ వచ్చాడు. ఎన్ని బాధలు పెట్టినా ఎదురాడిన వాడిని ఉన్నాడండి. ఒకే ఒక్క చోట కోపాన్ని అంచుకోలేక 40 సంవత్సరాల్లో ఒక మాట అంటాడు. ఆ ఒక్క మాటకే పాపం ఏమైపోయాడట? ప్రియమైన సంగమా, దేవునికి ఎవరు కావాలా? లోపడేవారు కావాలా, తగ్గించుకునేవారు కావాలా, విధేయత చూపించేవారు కావాలా. విధేయత కలిగిన వాళ్ళు ఉంటే, లోబడే వాళ్ళు ఉంటే ఎంత సమాధానంగా ఉంటుందండి ఆ ఇల్లు కానీ, ఆ సంఘం కానీ. అవునా కాదా? చెప్పరేమండి? అవునా? నిజమేనా? ఇది నిజమా అని ఎవరన్నారు బైబిల్లో? ఎవరన్నారు? సర్పం అన్నా, పాము అన్నా, స్నేక్ అన్నా, ఇంకేమన్నా హిందీలో ఏమైనా పేర్లు చెప్పరే గట్టిగా? అవునా కదా? జాగ్రత్త సుమా. దేవునికి ఎవరు కావాలంట? విధేయులు కావాలి, లోబడే మనసు కలిగిన వాళ్ళు కావాలి. మొట్టమొదటిగా ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను నేర్చుకునేవారు కావాలి. రెండోదిగా విధేయత కలిగిన వారు కావాలి. మూడోదిగా ఎవరు కావాలా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. త్వరగా ఫిలిప్పీ 4:11. నాకు కొదువు కలిగి ఉందన్నందున నేను ఇలాగూ చెప్పుట లేదు, నేను ఏ స్థితిలో ఉండినను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట చాలండి. మూడవదిగా ఏం నేర్చుకోవాలంట? మనం సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలా. ఏ స్థితిలో ఉన్నా. 12వ వచనం చదువురా, కంటిన్యూషన్. దేన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ, అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉంటకును, ఆకలి కొని ఉంటకును, సమృద్ధి కలిగి ఉంటకును, లేమిలో ఉంటకును. అబ్బా, పౌలు నేర్చుకున్నా అంటాడు. ఏమి నేర్చుకున్నా అంట? కడుపు నిండినా యేసయ్యా నీకు స్తోత్రమే అంటున్నాడు. కడుపు గాలినా యేసయ్యా నీకు స్తోత్రమే అంటున్నాడండి. ఏది ఉన్నా, ఏది లేకపోయినా, ఎవరున్నా, ఎవరు లేకపోయినా ఏమంటున్నా అంటే ఒకటే ఒక పాట. ఏ పాట? యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. ఇదే పాట అండి, వేరే పాట లేదు. సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలంట?
గట్టి చెప్పండి. అసలుకే మానవుడికి ఏంటంట? ఆశగల ప్రాణం అంటండి. మన ఆశగల, మనకన్నీ కావాలా. ఏమీ లేనప్పుడు ప్రభువా 2 సెంట్లు స్థలం ఇయ్యయ్యా, 2 సెంట్లు స్థలం తీసుకోపో అన్నాడు అనుకో దేవుడు. దానిలో ఏదో చిన్నపాటి రేకులు ఇల్లు ఇయ్యయ్యా, రేకులు ఇల్లు వచ్చినాక అంతటితో ఆగుతామా? ప్రభువా రేకులు వద్దు, కాక తట్టుకోలేకపోతున్నాం. ఏం కావాలా? స్లాబ్ కావాలా. స్లాబ్ వచ్చిందా? ప్రభువా మరి పిల్లలు ఎదుగుతున్నారయ్యా, పక్కనోడు 2 సెంట్లు కూడా మనకే కావాలా. తర్వాత స్టేర్ కావాలా, తర్వాత ఏసీ కావాలా. ఏమండి మనోడికి ఆడాశ. మనం అసలు ఏమైనా ఉంటాం? బైబిల్లో ఒక మాట ఉంది, జలగకంటే 2 కూతుర్లు ఉన్నారంట. ఎంతమంది ఉన్నారంట? గట్టిగా చెప్పండి, ఎంతమంది ఉన్నారంట? మీరు గట్టిగా అంటే వచ్చే నిద్ర కూడా పోవాలా. ఎంతమంది ఉన్నారంట? 2 ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటో తెలుసా? అక్క చెప్పండి, అక్క మీరు చెప్పండి అక్క. ఏం పేరంట? ఇమ్ము. అబ్బా ఏం పేర్లండి. ఇమ్ము. జలగ పని ఏంటి? తగులుకుంటే పీల్చడమే, లాగేయడమే, రక్తం అంతా పీల్చేసింది. దాని 2 కూతుర్లు కూడా అంట ఇమ్ము ఇమ్ము. ఇక బాగున్నాయి, మసాలా వాసన వస్తుంది. ఏంటన్నా మా ఇంట్లో ఏంటో తెలుసా? కృతజ్ఞత కూడికన్నారా? ఏమీ లేవు, బియ్యమని నిండుకున్నాయి, ఇంట్లోంచి పొగ్గోడు రావట్లే. ఏంటన్నా ఇవాళ సభ్యులు లేదు. పో, నీకు తెలీదా? ఇవాళ మా ఇంట్లో ఉపవాస ప్రార్థన. ఏమన్నారా? మా ఇంట్లో ఉపవాస ప్రార్థన అన్నా. మన కృతజ్ఞత కూడికి చూసావు, ఇవాళ ఉపవాస ప్రార్థన కూడా చూద్దురా అన్న. మా ఇంట్లో బియ్యమే లేవే అది చెప్పకూడదండి క్రైస్తవుడు. ఉన్నా లేకున్నా ఎలా ఉండాలా? నిండుగా ఉండాలా. ఎలా ఉండాలా? నిండుగా ఉండాలి. నిండుగా ఉంటే ఎలా? నాలాగా ఉండాలి. తిన్నా తినకపోయినా అసలు తగ్గనే తగ్గట్లం. నేను 3 నెలల నుంచి ఒక పూటే తింటా, అయినా తగ్గట్లం. అందుకే సిస్టర్ అంది, ఇక నువ్వు మంచిగా తిరు, ఇక నువ్వు తగ్గేటట్లేదు కదా, ఇక తిరు అన్నది. ఇంకెందుకు మరి ఒక పూట తిని నీరసం తెచ్చుకోవడం? నేను తగ్గించే పని లేదు కదా, ఇక తినమంటుంది. అవునండి, ఎలా ఉండాలా? నిండుగా ఉండాలి. ఏమి ఉన్నా లేకపోయినా. యేసయ్యా, సింహ పిల్లలైన ఆకలి కొంటాయి కానీ మన ప్రభువును నమ్ముకున్న బిడ్డలు ఆకలి కొంటాయి. చాలండి. అన్న వస్త్రం. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఆగూరు. ఎంత చక్కని ప్రార్థన చేస్తాడు తెలుసా? సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. సామెతలు 30వ అధ్యాయం 8వ వచనం. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచుము, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు చాలండి. అమ్మ తలపెకెత్తనమ్మా. ఎప్పుడైనా నీ ప్రార్థన చేశామా మనం? ఆగూరు ప్రత్యేకమైన వాడు. ప్రభు చిత్తమైతే ఈసారి వచ్చినప్పుడు ఆగూరులో 5 విషయాలు చెప్తాను. కానీ అందులో ఒక విషయం ఇప్పుడు చెప్తున్నా కాబట్టి ఎప్పుడైనా సరే ఈసారి వచ్చినప్పుడు కాకుండా ఎప్పుడైనా వచ్చినప్పుడు చెప్తాను. ఆగూరు ఎంత చక్కని ప్రార్థన చేస్తున్నాడండి. ప్రభువా నాకు ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, తగినంత. ఈ ప్రార్థన మనం చేస్తామా? పొరపాటును కూడా చెయ్యం. ఏమండి ఎందుకు తగినంత అడుగుతున్నాడు? 9వ వచనం చదవండి. ఎక్కువైనాడురా, నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడనందునేమో, లేక బేదనై దొంగిల్లి నా దేవుని నామమును దూషిత్తునేమో. చూడండి అంటున్నాడు యేసయ్యా. ఈ ప్రార్థన మనం చేయాలా? అమ్మా ఇది నేర్చుకోవాలి. అందరూ తలపైకెత్తండి. ఈ రోజు నుంచి ఏం నేర్చుకోవాలా? ప్రభువా మాకు ఎక్కువ వద్దు. అస్సలు అన్నారు. మీరు అస్సలు అనట్లా. మీరు ఎంత మంచి వాళ్ళు. నేను అన్నగాని మరి తప్పదుగా, మరి చెప్పాలిగా. ఏమండి ఎక్కువ వద్దు. ఒకవేళ ఎక్కువైతే నేను నిన్ను మర్చిపోతా ప్రభువా, తక్కువైతే నేను నామానికి దోషం చేస్తాను, నేను సణుగుతా గొణుగుతా, దానివల్ల నేను దొంగతనం చేస్తా ప్రభువా. కాబట్టి నాకు తగినంత చాలు. అమ్మ మన దైనందిక జీవితంలో కూడా ఇంట్లో ఏ శ్రమ లేదు, నెమ్మది కలిగి ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం. ఎలా ఉంటుంది? గంటసేపు ప్రార్థన చేస్తావా? పొర్రపాటును కూడా చేయం. ఎలా ఉంటుంది? యేసయ్యా నీకు స్తోత్రం, నాకు ఆత్రం తండ్రి, ఆమెనంటాం. అదే కష్టం ఉంటే, నష్టం ఉంటే కూర్చున్నా యేసయ్యా ఉన్నావయ్యా, నించున్నా ఒకటే ప్రార్థన అండి. అవునా కదా? శ్రమ ఉంటే. అందుకే భక్తుడు అంటాడు, శ్రమ కలిగి ఉండుట నాకు మేలాయను, నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు అయ్యి హేతువులైనవి. శ్రమ లేకపోతే నేను నిన్ను మర్చిపోతా యేసయ్యా. కడుపు నిండా అన్నం ఉంటే ఆగురు అన్నట్టు నేను నిన్ను మర్చిపోతా. నాకు తగినంత చాలు.
మా క్రైస్తవం జీవితం మూడోదికి ఏముండాలంట? సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలా. చెప్పడం తేలికే, జీవించడమే కష్టం. మొట్టమొదటిగా ఏం నేర్చుకోవాలా? ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు. రెండోది విధేయత. మూడోది సంతృప్తి కలిగిన జీవితం. నాలుగోదికి ఏం నేర్చుకోవాలి? రండి, టూకీకి 2 మాటలు చెప్తాను. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మన వారును చివరి మాట చదువురా, 3:14 చివరి మాట. సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. చాలండి అబ్బా. ఏం నేర్చుకోవాలంట? క్రైస్తవులమ్మా అందరూ, అమ్మా చాలు, సహోదరు మీరు అందరూ వినండి, చెప్పేస్తా, టైం అయిపోయింది. సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు ఏం చేయాలంట? సత్క్రియలు చేయాల. సత్క్రియలు అంటే అబ్బా ఎక్కడో విన్నట్టుంది. ఏంటట? చీరలు ఎత్తున్నారా మధ్య ఈరి నువ్వు మటుకి మాక ఇది ఏమన్నా ఏం చేద్దాం? ఎంత ధర్మదాతనం అంటే తెలుసా? ఆకలి కలిగి ఎవరైనా ఉంటే అంట క్రైస్తవుడు పోయి అంట, అక్క ఇంట్లో బియ్యం లేవా? అయ్యో ప్రార్థన చేస్తాలే. ఏం చేస్తావు? అబ్బా ప్రార్థన చేస్తే బియ్యం వస్తాయా? క్రైస్తవులు ఇలాంటివి నేర్చుకుంటాం మనం. క్రైస్తవులు నోటి వెంట వచ్చే మాట ఏంటి తెలుసా? మాకా డాడీ మాకు డబ్బులే లేవు. ఏం లేవట? ఇతరులకు సత్క్రియలు చేయాలి, ఇతరులకు సహాయపడాలి, మంచి కార్యములు. బైబిల్లో రాయబడి నిన్ను వలే నీ పొరుగువాన్ని, ఎవరైనా సరే ఇబ్బందిలో ఉన్నాడు, ఆపదలో ఉన్నాడు, వాడికి ఆహారం లేకుండా ఉన్నాడు, సమృద్ధి కలిగిన వాడికి వద్దు, పని చేసుకునేవాడికి వద్దు, నువ్వు ఎక్కువ దారదత్తం చేయాల్సిన పని లేదు, లేని వానికి పెట్టు. ఇది దేవుడు నేర్పేది. ఆకలి కలిగిన వాడికి అన్నం పెట్టాలి, వస్త్రాలు లేనివాడికి వస్త్రాలు దయచేయాలి. మనకు ఉన్న దాంట్లోనే నీకు ఎక్కువ వద్దు, ఉన్న వాటిలోనే. నా సామర్థ్యము తగు మాత్రమేనండి. నేను ఎక్కువ చేయను, తక్కువ చేయను. నేను ఎక్కువ చేయాలని ఆశపడతా కానీ దేవుడు నన్ను చేయనియండి. నేను సగం పరిచర్య, సగమే. నేను ఎంత వ్యాపారం చేసినా నా అవసరాలు తీరుతాయి. దేవునికి స్తోత్రం. చేయాలని ఎంత ప్రయత్నించినా దేవుడు చేయనిట్లే. కాబట్టి నేను నేర్చుకున్నా, నాకు నా పిల్లలకే జారట్లే. ఏం చేయాలా? నేను ఖర్చు పెట్టే వాటిని తగ్గించుకున్నాను. మరి చెప్పేవాడిని నేను నేర్చుకోవాలి కదా. నా ప్రతి షర్టు కానీ పాయింట్ కానీ 250 మించి తీసుకున్నాను నేను. ఎంతంట? క్లాత్గా ఎంత? 250. పాయింట్ పెట్టి ఎంత? 250. తగ్గించుకోవాలి. అడుగుతాడు చదువుతారు, లేకపోతే మత్తయి సువార్త 25:35. మత్తయి సువార్త 25. నేను ఆకలి, మీరు భోజనం, నేను తప్పికొండి, నాకు దాహం, భారతదేశమే నన్ను చేర్చుకుంటుంది, దిగంబరుడే, నాకు పట్టుకుంటుంది, భోగిలే నన్ను చూడవచ్చు, జనతాలలో నా ఎదురు చెప్పారు. అన్నోదు నీటి మందులు, ఎప్పుడు నువ్వు ఆకలికొని మా ఇంటికి వచ్చావు? ఎప్పుడు దాహించినవి? అల్పులైనా నా సహోదరులు చేతిని కనుక దేవుడు చేయాలంటే ఏం చేయాలి? నాకు పట్టి అన్నం పెట్టి, దేవుడు అన్నది నాకే పెట్టారు. దేవుడు అన్నం పెట్టి తీసుకొచ్చాయా, మా ఇంటికి ఎప్పుడు వచ్చావయ్యా నువ్వు కింద పట్టుకొని? ఏమంటే మహానుభావులు అసలు ఎంత చక్కగా మారదు. నువ్వు వచ్చేవాడు కూడా అసలు రాడు. ఏమండి వాళ్ళే కాయ కూడా అసలు వాళ్ళు. ఏమండి మా క్రైస్తవ్యం క్రీస్తు ప్రేమను చూపించాలండి. ఏం చూపించాలా? మాటలు చెప్తే కాదు, ఏం చేయాలా? వాడు వస్త్రాలు లేవు, ఒక సహోదరి వచ్చింది, ఒక స్త్రీలు వచ్చారు, చినిగిపోయిన చీర కట్టుకొని వచ్చింది, మనకున్న పాత చీర ఇచ్చండి, మన ఆస్తులేం పోగా ఇచ్చి
అమ్మా చీరలు లేవా? నా 2 చీరలు ఉన్నాయరా తీసుకొని బామ్మ. అమ్మ ఏసైని నమ్ముకో అమ్మ. ఇంట్లో బియ్యం ఉన్నాయా? ఒక డబ్బాడు బియ్యం తెచ్చి ఒక 1/2 కేజీ బియ్యం. సంతృప్తిగా ఆ కళ్ళలో ఆనందం చూడండి ఎంత ఆనందంగా ఉంటుందండి. దేవుడు రాసుకుంటాడండి అక్కడ. అయ్యో నా కుమార్తె 2 చీరలు ఇచ్చింది. ఆకలి కలిగినోడికి అన్నం పెట్టాలండి. ఇది నేర్చుకోవాలి. క్రైస్తవ జీవితంలో మనం తిన్నది కాదు, ఇతరులకు సహాయం చేయాలి. ఇది దేవుడు నేర్పేది. సత్క్రియలు నేర్చుకోవాలా. బైబిల్ గ్రంథంలో ఇంటికి వెళ్తే చదవండి. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 36 కాడిచి ఉంటుంది. దోర్కా అనే స్త్రీ గురించి ఉంటుంది. ఆమె టైలరు, మిషన్ కుట్టిద్దామా. మిషన్ కుట్టామా ఆమంట విధవరాళ్లకు లేని వాళ్ళకంట వస్త్రాలు కుట్టిందంటండి. ఆమె చనిపోతే వాళ్ళందరూ చెప్తున్నారు పేతురుకి, అయ్యా మేము పేదోళ్ళమయ్యా, మేము విధవరాలమయ్యా, అక్క ఏం చేసిందో తెలుసా, నా జాకెట్ చినిగిపోతే జాకెట్ కుట్టిందయ్యా, చీర చినిగిపోతే చీర ఇచ్చిందయ్యా. అమ్మా ఈ మాటలు నీ గురించి నా గురించి చెప్తాయి. ఎన్ని ఉన్నా మనకు కాదండి. క్రిస్మస్ వస్తుంటేనే, ఫంక్షన్ వస్తుంటేనే ఏం కొనాలని ఆలోచిస్తాం. అమ్మా లేని వాళ్ళు ఎంతోమంది మన కళ్ళ ముందు ఉన్నారు. చినిగిపోయిన చొక్కాలు వేసుకొని. కొంతమంది యవనస్తురాలు అయితే పాపం వాళ్ళకి తల్లి లేక తండ్రి లేక సరైన వస్త్రాలు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సరైన ఆహారం లేని వాళ్ళు ఉన్నారు. ఓ చోట నాకు తెలిసిన చోటికి ఒకసారి వెళ్తే యవన పిల్లలు వాళ్ళు సరైన వస్త్రాలు లేవు. యవనస్తురాళ్ళు వాళ్ళు అంటున్నారు 2 రోజుల నుంచి అన్నం తింటాం లేదంట అండి. ఆ చుట్టుపక్కల అన్ని మేడలు ఉన్నాయి. వాళ్ళకి అన్నం పెట్టిన నాదుడే లేడు. అవునండి. ఒకళ్ళు తెచ్చి అన్నం పెడితే వాళ్ళు అంటున్నారు, వాళ్ళు చెప్పుకుంటా తినుకుంటా అంటున్నారు, మేము భోజనం తినక 2 రోజులు అవుతుంది అంటున్నారండి. అవునండి. ఆ చుట్టుపక్కల అదిరిపోయి పెద్ద పాలిష్ బండ్లు కలిగి మందిరాలు ఉన్నాయండి. మనం ఏమి నేర్చుకుంటున్నాం, ఏమి నేర్పుతున్నాం, క్రీస్తు యొక్క ప్రేమను ఎలా చూపుతున్నాం. ఏసైని నమ్ముకోండి, ఏసైని నమ్ముకోండి అంటే అందరు నమ్ముకోరండి. నమ్ముకోండి అంటే అయిపోద్దా? క్రీస్తు ప్రేమను చూపించాలి. కొంత ఖర్చు అయిపోవాలా. మనం ప్రేమను చూపించాలండి. దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చాడు, అవునా కదా? తినటానికి ఉండటానికి ఇచ్చాడు చాలు. సహాయం చేసే స్థితిలో ఒక 4 కేజీలు ఇచ్చే స్థితి లేదా? ఒక చీర కొనిపెట్టే స్థితి లేదా? ఒక బట్టలు కొనిపెట్టే స్థితి లేదా? అమ్మ మనం ప్రత్యేకంగా నేర్చుకోవాలి. బైబిల్లో ఉంది, బేదను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. ఎన్నిసార్లు నువ్వు దేవునికి అప్పిచ్చావు? ఎంతమంది లేని వాళ్ళకి అన్నం పెట్టాం? క్రైస్తవ్యం అంటే బైబిల్ పట్టుకొని ఓ మెరిచిపోయి వస్త్రాలు ధరించుకుంటాం కాదు. జీవితం ఉండాలా, క్రియలు ఉండాలా. రేపు పరలోకానికి మనం చేసిన క్రియలే మనం వెంట వస్తాయి. మనం ఏది సంపాదించిన ఇక్కడ వదిలిపెట్టి పోవాల్సింది. సంపాదించుకోవాలి కుటుంబానికి. కానీ నువ్వు ఎన్ని మేలులు చేసావు, ఎన్ని సత్క్రియలు చేశావు, ఎంతమందికి అన్నం పెట్టావు. రేపు దేవుడు అడుగుతాడు, ఇదే ప్రశ్న అడుగుతాడు. అన్యులు రైట్ అండి, ఎంతమంది పెడతారో తెలుసా? పుణ్యం కోసం వాళ్ళు ఎంత ఖర్చు పెడతారో తెలుసా? క్రైస్తవులు అంట ఓ బైబిల్ పండితుడు పిసినారులు అంటండి. మీరు కాదులే, మీరు మంచి వాళ్ళే. అమ్మ నేర్చుకోవాలమ్మా. మనకున్న దాంట్లో క్రిస్మస్ వస్తే మనం బట్టలు కొనొద్దు. ఏం చేయొద్దు? అసలు ఆ మాట అంటేనే ఒక్కలు పలకడం. మళ్ళీ చెబుతున్నావులే. కొంత మన ఖర్చు తగ్గించుకొని 2000 పెట్టుకునేది 500 పెట్టి చీర తీసుకుందాం. మిగతా 1800 ఏం చేద్దాం? 3 చీరలు కొందాం, లేకపోతే 10 చీరలు కొందాం. తక్కువలో కొద్ది మంచి. మనకు లేని వాళ్ళు ఉంటారు కదండి, ఏలూరులో ఉన్నారు కదా, మీరు అంతమంది కూడా ఇచ్చినట్టున్నారు. నీ వంతుగా నీ భాగం చెప్తున్నా. కొంతమంది ఇయటం కాదు, నీ వంతుగా. దేవుడు మనకి ఇచ్చిన వాటిలో నా వంతుగా ఇది, నీ వంతుగా ఇది. అమ్మ దేవుని మహిమార్థం చేస్తున్నారు, మీరు మంచివాళ్ళు. నేను ఈ రోజు వరకు రక్షింపబడిన నాటి నుంచి క్రిస్మస్ కానీ జనవరి 1 కానీ బట్టలు కొనుక్కోనండి. నా డబ్బులన్నీ చేరవలసిన కాడికి చేరతాయి. మా పిల్లలకు కొనం, మా పిల్లలకు నేనైతే కొన్నాను. మా డబ్బులన్నీ తీసి పక్కన పెడతాం ఎంతైనా కానీ. రేపు బహుమతి ఏంటి? అదే మనకు బహుమతి అండి, అవునా కదా? దేవుడు అంటే పరలోకం, నేను ఆకలి కొంటిని, నేను అన్నం పెట్టారు, నేను వస్త్రహీనున్నాయి ఉంటిని. ఈ రోజు నుంచి నేర్చుకుందాం. మన ఇంటికి ఆకలన్న వచ్చినోడు అన్నం తినిపోవాలి. చినిగిపోయే వస్త్రాలు కలిగిన వాడికి మన పాత చొక్కానో పాత చీరనే ఇవ్వాలి మనకి ఉన్న దాంట్లో. నేర్చుకుందాం. మూడోదిగా సత్క్రియలు చేయుట నేర్చుకోవాలి. దోరకా ఉంది టైలరింగ్. మళ్ళీ మీరు తిరుగురు వచ్చినప్పుడు చెప్పకూడదు. మీకు విషయం చెబుతా, సీక్రెట్ చెప్తారా? అసలు మీరు చెప్పారులే, నాకు తెలుసులే. కానీ మా దగ్గర ఒక అక్క ఉంది, ఎంత అద్భుతంగా ప్రార్థన చేసింది తెలుసా? అసలు ప్రార్థన అంటే ఇదే అన్నట్టు ఉంటుంది. అక్క చెప్పిద్ది,
అందరికీ ఆ జాకెట్ కుడితే బయట 150 రూపాయలేనంట. ఆ జాకెట్ కుడితే 150 రూపాయలేనండి బయట కుడితే టైలర్లు. దేవుని ఎరగని వాళ్ళు కనుక ఆ జాకెట్ కుడితే 150 రూపాయలంట. మా ఆవిడకి చెప్పిందంట, సిస్టర్కి చెప్పిందంట, అక్క విశ్వాసి, అక్క అబిగేలక్క, అందరికి 250, నీకు మటుకు 200 అన్నట్టు. ఏంటంట, అసలు బయట తీసుకునేది 150. మా అబిగేలకి ఏం తెలియదు, అందరు తీసుకునేది 250 అంటే ఒక 200 ఎంత దయ్యో. మళ్ళీ లేచిన కానీ ఓ యేసు నీ ప్రేమనే పాడిద్ది అక్క గట్టిగా. ఏమండి, మా జీవితం మా ప్రేమ మాకు అవసరం లే, దేవుడు ఇచ్చినంత వరకు మేము సంతృప్తిగానే ఉన్నాం, చాలు. దేవుని పరిచయం చేస్తున్నాం, దేవుడు మాకు అన్ని సమకూరుతున్నాడు. లేని వానికి మన జేబులో రూపాయి లేని వానికి చెందాలి, అవునా కాదా? నాకు కడుపు నిండి ఉంది, నువ్వు బియ్యం తెచ్చి దాచుకొని నేను దాచిపెట్టుకుంటా, అంతే కదా. అదే లేనోడికి పెడితే వాడు కడుపు నిండి తింటాడు, ఆకలికి ఎలా తింటాడు, ఎంత ఆత్రంగా తింటాడండి. దేవుడు ఆనందిస్తాడండి, పరలోకం ఉందన్న దేవుడు. ఇది నిజమైన భక్తి. నిజమైన భక్తి అంటే ఏంటి తెలుసా? చదువుతారా? యాకోబు రాసిన పత్రిక 1:27 వస్తుంది. యాకోబు 1:27 త్వరగా ఇంకా అయిపోయిందండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాళ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటే చాలండి. ఏంటంటే నిజమైన భక్తి? విధవరాళ్లను, ఇబ్బందుల్లో ఉన్న వారిని, దిక్కులేని వారిని ఏం చేయాలా? పరామర్శించాలి. అక్క బియ్యం ఉన్నాయా? అక్క బట్టలు ఉన్నాయా? అక్క డబ్బులు ఏమైనా ఉన్నాయా? మనం ఇచ్చే 100, 200 కానీ వాళ్ళకు కొన్ని లక్షలతో సమానం. ఓసారి నాకు, నేను వ్యాపారం చెప్తాను, దప్పికి విపరీతంగా అవుతున్నాయండి. దప్పికి విపరీతం అవుతున్నాయి. జేబులో 2 రూపాయలు లేవు. 1/2 లీటర్ మంచినీళ్ళు ఎంత చెప్పలేమండి. ఓహో, మీరు తాగరు కదా కొని, అన్నీ మీరు ఇళ్లలో తాగుతారు, మీరు మంచోళ్ళు, దేవునికి స్తోత్రం. నా కాడ మొత్తం 500 కాగితాలే ఉన్నాయి, 2 రూపాయలు లేవు. ఎవరిని అడిగినా 500 చిల్లర లేవన్నారు. నా గొంతు ఎండిపోతుంది. 20 రూపాయల బాటిల్ కానీ వాడు ఇయ్యట్లే. అంటే నేను అనుకున్నాను, అప్పుడు ఏమనుకున్నానంటే, ఎంత ఉన్నది కాదు, అవునా కదన్న. ఒక ఆమె నన్ను పిలిచింది, అయ్యా ఇన్నాయించి తిరుగుతున్నావు ఏంటంటే, నాకు విపరీతంగా దప్పిక అవుతుంది అమ్మ, 500 కాగితం ఉంచుకుని నాకు మంచినీళ్ళు ఇవ్వాలి, 500 కాగితం వద్దులే కానీ మంచినీళ్ళు తాగాయని ఇచ్చింది. అంజురాలండి. నేను అనుకున్నాను, అసలు అప్పుడు అనిపించింది నాకు, నేను మంచినీళ్ళు తాగుతున్నప్పుడు అనిపించింది, ఎంత మంది ఆకలి కలిగి ఉంటారు నాకు దేవుడు నేర్పుతున్నాడండి. ఎంత మంది ఆకలి కలిగి ఇంటి ముందుకు వచ్చారు. నేను అనుకుంటాను, నందిగామలో మా ఇల్లు రేకులు ఇల్లు ఇచ్చాడు దేవుడు మాకు. నేను అనుకుంటాను, మాది రేకులు ఇల్లు కాబట్టి అడుక్కునే వాళ్ళందరూ మా ఇంటికి వస్తారు. అదే నేను పెద్ద బిల్డింగ్లోని గేట్లు కనుక వేసుకుంటే కుక్క ఉన్నది జాగ్రత్త అంటే ఎవడు వస్తాడా? ఎవడు రాడు. రేకులు ఇంటికంటే మా ఇల్లు దారిదే సిమెంట్ రోడ్డే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వస్తారు. నేను అప్పుడు నేను చెప్తున్నా, ప్రభా, ఒక మంచినీళ్ళ కోసం నేను ఎంత తిరిగి ఎంత ప్రయాసపడ్డా, చివరికి 1/2 లీటర్ మంచినీళ్ళ కోసం 500 రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డాను. మా ఆకలి కలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, అవునా కదా? మనం ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఆకలి ఎలా ఉంటుంది? మండిపోతుంటుంది కదా. ఇంటికి పోయి కొద్దిగా లేట్ పెట్టు పెట్టు అంతేనా కదా. మీరు అందరులే నా గురించి అడిగి చెబుతారు, తొందరగా కాలేదా, వేడి వేడుకుంది, ఏం కాదు పడుకుని రాదు. అసలు తక్కువ తినేవాడిగా, ఏమండి. అదే లేని వాళ్ళండి, ఒక్క పూట అన్నం లేని కూడా ఎంతోమంది ఉన్నారు. అందుకే మనం అన్నం ముందు కూర్చున్నప్పుడు, ప్రభా ఈ ఆహారం ఇచ్చా, ఇది లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రభా, వారికి ఆహారం దయచే. మన ప్రతి ప్రార్థనలో అనాథలు ఉన్నారు ప్రభా, దిక్కు లేని వాళ్ళు ఉన్నారు, ఒక పూట అన్నం లేని వాళ్ళు ఉన్నారు ప్రభా, వారికి ఆహారం దయచే, వస్త్రాలు దయచే, రోధించాలా, కన్నీరు కార్చాలా. అడవులో సేవ చేసే వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి అన్నం పెట్టే వాళ్ళు కూడా లేరు. దైవజనులకి, క్రీస్తు చనిపోయిన వారి కుటుంబాలకి, సువార్థికులకి ఏం చేయాలా? ప్రార్థన చేయాలా, రోధించాలా, కన్నీరు గారవాలా. సత్క్రియలు అంటే ఇవ్వండి. కొన్నేళ్ళ గురించి రాయబడింది, నీ ధర్మ కార్యములు ఎక్కడికి పోయినాయి? దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా పోయినాయి. ప్రియమైన వారు, 4వది ఏం నేర్చుకోవాలా? సత్క్రియలు నేర్చు. మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు. రెండోదిగా విధేయత. మూడోదిగా సంతృప్తి కలిగిన జీవితం. 4వదిగా సత్క్రియలు చేయటం. 5వదిగా ఒక్క మాట చూసుకొని మన ప్రభు యొక్క బలాల్లో పాల్గొందాం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 63వ వచనం. కీర్తన 119, 63. 63 అంటారా? కీర్తన 119, 63.
66 చదువు. నేను నీ ఆజ్ఞలందు నమ్మికించి ఉన్నాను. బాగా మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పుము. చాలండి అమ్మా, అయిపోయింది, వర్తమానం అయిపోయింది. ఏమైనా ప్రార్థన చేయాలో తెలుసా? ఏమి నేర్చుకోవాలో తెలుసా? ప్రభువా, మంచి జ్ఞానము, మంచి బుద్ధి నాకు దయచేయ. ఏమనగాల? అలా ప్రత్యేకంగా ఎస్పెషల్లీ కీర్తనకారుడు దావీదు అంటాడు, మంచి బుద్ధి అంట, మంచి జ్ఞానం అంట. అంటే లోకంలో ఏముంది? చెడు బుద్ధి ఉంది, చెడు జ్ఞానం ఉంది. ప్రభా, లోక సంబంధమైన జ్ఞానం వద్దయా. ఇతరులను నాశనం చేసే జ్ఞానం వద్దు, ఇతరులను నష్టపరిచే జ్ఞానం వద్దు, ఇతరులను మోసం చేసే జ్ఞానం వద్దు. ఇలాంటి జ్ఞానం కావాలి. మంచి జ్ఞానం కావాలి. ఆ బుద్ధి మంచి బుద్ధి కావాలి. ఈ జయం అయ్యా, నా కొడుకును జ్ఞాపకం చేసుకో, అతనికి ఉద్యోగం రావాల్సిందే. ఏమండి, మన కొరకు ఎటు చేస్తామండి? క్రైస్తవుడు ఎట్ట ప్రార్థన చేస్తాడు తెలుసా? మీరు మంచోళ్ళు, మీరు కాదు, సీరియస్గా చూడమాకండి. అయిపోయింది, మళ్ళీ ఎప్పుడో వచ్చేది. అమ్మ, కొద్దిగా ఫేసులు మార్చండి అమ్మా. మీరు కాదులే అన్నాగా, మీరు ఎందుకు అటు చూస్తున్నారు? లేకపోతే అప్పిచ్చాను చూడండి. కొద్దిగా పోయేటప్పుడు కొద్దిగా అందరూ తలకు ఎంత ఇచ్చి నోట్లు రాసిపోతాం, అప్పుడు చూద్దరు కోపం. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది? ఏం చెప్పయ్యా, ఉన్నది పోయింది. మంచి జ్ఞానము, మంచి బుద్ధిని ఇవ్వాలని దాని గురించి ఏదో చెప్పబోయా. ఎలా ప్రార్థన చేస్తాం? అబ్బా, నందు బతికిచ్చింది. నువ్వు ఎదురు కూర్చొని కొద్దిగా గట్టిగా చెప్పయ్యా. అవును, ఏమైనా ప్రార్థన చేస్తాం తెలుసా? క్రైస్తవులు మీరు కాదులే, నాలంటూ ఉంటారు కదా, ఏసయ్యా నువ్వు గొప్పవాడివయ్యా, నువ్వు అదయ్యా, నువ్వు ఇదే అని చేసి ఏమంటావు తెలుసా? సీఎంలో ఉన్నవాడిని జ్ఞాపకం చేసుకో, ప్రసాద్ జ్ఞాపకం చేసుకో, అకులన్నను జ్ఞాపకం చేసుకో, నందు వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, పవన్ అన్నను జ్ఞాపకం చేయడం జ్ఞాపకం చేసుకో. వాళ్ళని వీళ్ళని ప్రపంచంలో అయిపోతారు. ఎప్పుడు అయిపోతుంది తెలుసా? 5 నిమిషాలు మొత్తం రౌండ్ చేసుకోవాలి. చివరికి మన కాడికి వచ్చింది. ఇప్పుడు దాకా గట్టిగా ఇక మందికి గుర్తుపెట్టుకున్నావా? నా కుటుంబాన్ని గుర్తుపెట్టుకున్నావా? అసలు ఎట్ట చేస్తామంటే ఒక్కోళ్ళ గురించి వివరించి వర్ణించి, అవునా కదా? చేయరా మీరు అట్ట? నా గురించి ఎప్పుడు మీ కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువగా ఎప్పుడు ఏం చేశారు? ఇక్కడ వచ్చి దైవజనుల కొరకు చేస్తారా? మన కొరకు ఎట్ట చేస్తాం? ప్రభువా, మా అబ్బాయిని దీవించు 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 దీవించు, గొంతు తడారిందాక దీవించడం సరిపోదు. అమ్మ, మన కొరకు ఎక్కువ చేసుకుంటాం, అవునా కదా? విస్తారంగా చేసుకుంటాం, అవునా కదా? అలాగే మనం ఎవరి కొరకైనా సరే ఏ విధంగా చేయాలా? అదే భారభరితంగా చేయాలి. ఎలా చేయాలా? భారభరితంగా చేయాలా, రోదన కలిగి చేయాలా, కన్నీరు గార్చి చేయాలా. మన సంఘంలో ఒకరు బాగలేదు అంతే, మనం నిద్రపోకూడదు అంతే. మేము నేర్చుకుంది అది. మా సంఘంలో, మా వీధి వారిలో ఒకరికి బాగలేకపోయినా సరే మేము రోదన కలిగి చేస్తామండి, భారం కలిగి చేస్తాం. ఇది మేము నేర్చుకున్న ఆత్మీయమైన పునాది మాకు. అది మా చెవులు వినబడినా సరే మళ్ళీ అది తెలిసిందాక చేస్తాం. అలా ఉండాలి క్రైస్తవ జీవితం. సరే, మరి ఇక్కడ అంటాడు కీర్తనకారుడు చివరిగా, మంచి బుద్ధిని, మంచి జ్ఞానం దయచే ప్రభువా. నీ జ్ఞానం కావాలా, దైవికమైన జ్ఞానం కావాలా. అందుకని నేను అనుకుంటాను, ఈయన ఇలాంటిది అడగబట్టే సొలొమోను ఏమడిగాడు ప్రభుని? మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. త్వరగా అనసవండి. ఎవరు? కాబట్టి మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. వాళ్ళ నాన్నేం అడిగాడు? ప్రభువా, నాకు మంచి బుద్ధిని, మంచి జ్ఞానం దయచేయమని. ఆయన కుమారుడు కూడా ఏమడుగుతున్నాడు? నీకేం కావాలో కోరుకో సొలొమోనా అంటే, మన కనుక ఆ మాట అంటే ఏమంటాం? ఏమండి, దేవుడు ప్రత్యక్షమయ్యాడు, అమ్మయ్యా మీకేం కావాలంటే ఏమంటారండి? ఏమంటారు? మీరు అస్సలు చెప్పరు, ఇలా ఇప్పుడు చెప్పరు. దేవుడు ప్రత్యక్షమైతే చెప్తారు మీరు. అకులా అన్న అక్క ఇక్కడే ఉన్నారు, అక్క ఆడే ఉంది, ప్రసాద్ అన్న ఏడే ఉన్నాడు, మీరు అందరూ ఏడే ఉన్నారు. నన్ను కనుక అడిగితే ఏం చేస్తారు తెలుసా? ప్రభువా, నువ్వు ప్రత్యక్షమవుతాను ముందు చెబితే తిరువూరులో అబిగేల్ని వదిలిపెట్టి వచ్చేవాడిని కాదు. ఇద్దరం కలిసి ఉంటే మేము పుస్తకం మీద రాసుకొని పేపర్లు నింపుకొని నిన్ను వచ్చి లిస్ట్ ఇచ్చేవాళ్ళం. ఏమండి,
మారు మాట్లాడుకుని వీళ్ళు ఏమడుగుతున్నారు? ప్రభా, మంచి బుద్ధి నా జీవితంలో, మంచి జ్ఞానం కావాలి. ఎందుకు బుద్ధి జ్ఞానం ఎందుకు కావాలండి? రెండు మాటలు చెప్పేసి ముగిస్తాను. కానీ మొట్టమొదటిగా సామెతల గ్రంథం 14:1. సామెతల గ్రంథం, ఎందుకు దేవుని జ్ఞానం మనకు కావాలా? సామెతలు 14:1. చాలండి. దేవుని జ్ఞానం ఎందుకంటే నీ ఇల్లు నువ్వు కట్టుకోవడానికి. ఎందుకు కావాలి జ్ఞానం? మన ఇల్లు మనం కట్టుకోవడానికి, క్రీస్తనే బండ మీద నమ్మకంగా, స్థిరంగా, యథార్థంగా, యోగ్యంగా కట్టుకోవడానికి ఈ జ్ఞానము ఉపయోగపడిద్దండి. దైవికంగా కుటుంబాన్ని కట్టుకోవడానికి. అక్కడ రాయబడిన మాట, జ్ఞానం కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును. 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు. ప్రవ్వా, మేము 3 రాళ్ళుగా ఉండకూడదు. ఎలా ఉండాలా? జ్ఞానం కలిగి ఉండాలి. నేనును, నా కుటుంబం, నా పిల్లలు నీ సన్నిధిలో ఉండాలంటే, పరలోకానికి యోగ్యంగా చేరాలంటే, నీ చేత బలా నమ్మకమైన దాసురాలు అనిపించుకోవాలంటే నాకేం కావాలా? మంచి జ్ఞానం దయచే ప్రభు. నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, నేను ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో మంచి జ్ఞానం నాకు దయచే. మొట్టమొదటిగా మన ఇల్లు కట్టుకోవడానికి జ్ఞానం కావాలా? రెండోది దేనికి కావాలో తెలుసా? చాలా ఉన్నాయి. ఈ ఒక్క మాట చెప్పేసి ముగిస్తాను. సామెతల గ్రంథం 11:30. సామెతలు 11:30. జీవవృక్షము బాగా వినండి. జ్ఞానం గలవాడు ఏం చేస్తాడట? ఇతరులను రక్షిస్తాడు, అనేక ఆత్మలను సంపాదిస్తాడు, క్రీస్తు ప్రేమను తెలియజేస్తాడు, క్రీస్తు కొరకు చెప్తాడు, క్రీస్తు కొరకు అనేకమైన ఆత్మలను రక్షిస్తాడు. జ్ఞానం గలవాడు ఇతరులను రక్షిస్తాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. దావీదు అందుకే అంటాడు, ప్రభువా మంచి బుద్ధి, మంచి జ్ఞానం నాకు నేర్పు. మనం ఇలా అడుగుదామండి ప్రభువుని. 5 విషయాలు చెప్పాం. ప్రభు అన్నాడు, నా యుద్ధకు వచ్చి నేర్చుకోండి అంటున్నాడు. ఆయన నేర్పుతా అంటున్నాడు. ఏం నేర్చుకోవాలా? మొట్టమొదటిగా ప్రభువా నీ ఆజ్ఞలు కట్టడలు అనుసరించే జీవితం నాకు దయచేయి. రెండోది విధేయత కలిగిన జీవితం, లోబడే మనస్సు ప్రభువా నాకు నేర్పయ్యా. మూడోది సంతృప్తి కలిగిన జీవితం ప్రభువా, ఉన్నా లేకున్నా, ఏది ఉన్నా లేకున్నా నేను ఆనందించే జీవితం, సంతృప్తి కలిగిన జీవితం మాకు దయచేయి. నాలుగోది సత్క్రియలు చేయట ప్రభువా, ఇతరులకు సహాయపడే జీవితం, లేని వారికి ఇచ్చే జీవితం, ఇతరులకు హెల్పింగ్ చేసే జీవితం, నీ ప్రేమను చూపించే జీవితం నాకు నేర్పు. ఫైనల్గా మంచి జ్ఞానము, మంచి బుద్ధి నాకు దయచేయి. అమ్మా ఈ నేర్చుకుందాం, ప్రభు యొద్ద అడుగుదాం. ఈ మంచి జ్ఞానము, ఈ బుద్ధి ఏం చేసిందో తెలుసా? ఒక్క మాట చెప్పేసి ముగిస్తాను. ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం నాకు అదే. చదువుతారా? సామెతలు 2:11. సామెతలు 2:11. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు. అబ్బా ఏం చక్కని మాట అండి. ఎందుకు అడిగాడు దావీదు? పిచ్చోడే అడగల, మహాజ్ఞానవంతుడు కదా. బుద్ధి ఏం చేసిద్దంట? కాపాడిద్ది. వివేచన, జ్ఞానం ఏం చేసిద్దంట? కావలి కాసిద్ది. జ్ఞానం ఎవరో తెలుసా? యేసయ్యేనండి. మన జ్ఞానాధారం ఎవరు? ఆయనే. జ్ఞానముగా చెప్పబడ్డాడు. 1 కొరింథీ 1:1 చివరి వచనంలో మన జ్ఞానం ఆయనే. అలాంటి వారి కొరకు ప్రయాసపడదాం, ప్రభు యొద్ద అడుగుదాం. ఈ లక్షణాలు మనలో ఉన్నాయో లేదో పరిశీలించుకుందాం. ప్రభువా ఇంకా నీ ఆజ్ఞను అనుసరించే విషయంలో తప్పిపోయా. ప్రభువా ఇంకా విధేయత కలిగిన మనసు నాకు లేదు, సత్క్రియలందు ఆసక్తి లేదు, సంతృప్తి కలిగిన జీవితం లేదు, మంచి జ్ఞానము, మంచి బుద్ధి నాకు లేదు. ప్రభువా ఈరోజు నువ్వు ఏం చేయాలా? నాకు వాటిని దయచేయాలా. నేను నేర్చుకున్నట్లు నువ్వేం చేయాలా? నాకు నేర్పాలా. ఇలాంటి అనుభవం నన్ను నడిపించు ప్రభువా. నా తప్పిదములు క్షమించని ప్రభు దగ్గర ఒప్పుకుందాం, విడిచిపెడదాం. యోగ్యంగా ప్రభు యొక్క బలాల్లో పాల్పొందాం. రాని మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.